మాట్లాడాలంటే కొద్దిగా భయంగా ఉంది. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నా పేరు అశోక్ కుమార్. నేను మడుపల్లి అనే గ్రామం నుండి వచ్చాను. మా ఆత్మీయ దైవజనులు డేవిడ్ గారు, అదేవిధంగా దైవజనరాలు అరుణ కుమారి గారు ఇక్కడకు నన్ను పంపడం, అదేవిధంగా యోహానన్న గారు వాళ్ళ ప్రోత్సాహం, బుజ్జక్క ప్రోత్సాహం ప్రతిసారి అంటుండదు, నువ్వు సెమినార్ చేయాలి, సెమినార్కి వెళ్ళాలి అని చెబుతూ ఉన్నారు. నేను ఇక్కడికి కొత్తగా ఏం రాలేదు. నేను మా దైవజనులతో కలిసి అనేక మార్లు సేవకుల కూడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ నేను 3 విషయాలను చూడటం, ఒకటి ఉపదేశ క్రమం, పరిచర్య క్రమం, అదేవిధంగా దైవజనులు చూపుతున్న మాదిరిని నేను చూడటం జరుగుతుంది. ఈసారి నేను సేవకుడిగా కాదు, నేను ఒక విద్యార్థిగా ఇక్కడికి రావాలి, ఇక్కడ అనేకమైన విషయాలను నేను నేర్చుకోవాలని ఈ స్థలానికి రావడం జరుగుతుంది. అలాగా 60 రోజులు ఈ హెర్మోన్ ప్రాంగణంలోకి రావడం జరిగింది. ఈ 60 దినాలలో చాలా విషయాలు మేము నేర్చుకున్నాం. ఈ హెర్మోన్ ప్రాంగణంలోకి 60 దినాల తర్వాత నాకు అర్థమైందంటే చాలా పెద్ద పెద్ద పాములు వచ్చినాయి. అంటే ఈ 9వ బ్యాచ్లో చాలా పెద్ద పెద్ద పాములు వచ్చినాయి. ఈ 60 దినాలలో ఎప్పుడూ లేని విధంగా గతసారి 40 దినాలు, ఈసారి 60 దినాలు, మాకు ఈసారి 10 మంది టీచర్లు. ఆ చిన్న పామునైనా పెద్ద కర్రతో కట్టమంటారు. ఈసారి 10 మంది ఏ సబ్జెక్టుతోనైతే దొరికితే ఆ సబ్జెక్ట్ అనే కర్రతో మమ్మల్ని చితకబాదుతూనే ఉన్నారు. ఎలాగైనా సరే ఏదో ఒక కర్రని ఉపదేశంతో మేము నల్లగొట్టబడాలి, మేము మార్చబడాలి, మేము మార్పు చెందాలి, సేవలో సువార్తలో ముందుకు సాగాలని. ప్రార్థన అయితే ప్రార్థనాంశం ద్వారా, విజయాన్ని అయితే సబ్జెక్టు ద్వారా, సేవ విధానం ద్వారా, ఇక కరుణన్నైతే త్రిత్వం ద్వారా. ఇక కరుణన్న చెప్పిన తర్వాత ఫస్ట్ నేను మొదటి వారంలో ఇక్కడ నేను వచ్చిన తర్వాత నాకే మొట్టమొదటి జ్వరం. నేను 5 వారాలు జ్వరంతో బాధపడుతూనే ఉన్నా. ఒక చివరి వారం అయితే మా అందరికీ సెలవు ఇచ్చేసి పంపించారు శుక్రవారం ఇంటికి. 103 జ్వరంతో నేను వెళ్ళిన తర్వాత నేను ఒకటే డాక్టర్ ఫోన్ చేశా, నాకు అర్జెంటుగా జ్వరం తగ్గాలి. ఆర్ఎంపీ డాక్టర్ని కావాలంటే నా భార్యని అడగండి. ఆర్ఎంపీ డాక్టర్ని ఊపిరాణి లేదు, నేను వెళ్ళాలి, సెమినార్ నేర్చుకోవాలి. బ్రదర్ తగ్గిద్ది ఆగండి, లేదు నువ్వు నాకు తగ్గిస్తావా, నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. ఊపిరాణి లేదు. 20 ట్యాబ్లెట్లు ఇచ్చిండు, 3 ఇంజక్షన్లు చేయించిండు. ఇక లేదు, తగ్గిపోయింది. ఆదివారం నేను వెళుతున్న పరిచర్య చూసుకొని మరలా సోమవారం ఉదయం నా ముక్కుల నిండా పొక్కులే, నోటి నిండా పొక్కులే. నా రూమ్లో ఉన్న ఏలియా కూడా తెలుసు ఎటువంటి పరిస్థితి. నేను బండి దోలుకోలేని వెళ్ళలేని పరిస్థితి అయినప్పటికీ నేను వెళ్ళాలి, అక్కడ ఉండాలి, నేను నేర్చుకోవాలి. అనేకమైన దైవజనులు నేర్పుతున్న క్రమాలను మేము అలవాటు నేర్చుకోవాలని వస్తూ ఉన్నాం. ఇక విజయన్న, కరుణన్న కానీ, లాభాన్ సార్ కానీ, మాథ్యూ సార్ కానీ, పాల్ ప్రవీణ్ అన్న కానీ ఏదో ఒక కర్ర దొరికితే ఆ కర్రతో మమ్మల్ని కొడతనే ఉన్నారు. ఈ హెర్మోన్ ప్రాంగంలోనికి వచ్చిన పెద్ద పెద్ద పాములన్నీ మా రూమ్లో కూడా మాకు 55వ రోజు తెలిసింది ఒక పెద్ద పాము ఉందని. మాకు అంతవరకు తెలియదు అసలు. ఆ తర్వాత బయటపడ్డది. ఆ తర్వాత బయటపడి చాలా గౌరవం పెరిగింది అన్న మీద కూడా. చాలా విషయాలు నేను రాసుకొని వచ్చాను, కానీ సమయం లేదు. ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను 3 విషయాలతో నింపబడ్డాను. మేము ఎదిగినది వేరే ఒక డినామినేషన్ అయినా ఆత్మ గురించి ఎప్పుడూ తెలియదు. మొదటిసారి నన్నే ప్రశ్న అడిగింది ఫస్ట్ విజయాన్ని నాకు బాగా గుర్తు. ఆత్మను పొందుకుంటే ఏం జరిగిద్దంటే మాకు రెఫరెన్స్ బాగా తెలుసు. ఏంటంటే ఆత్మను పొందుకుంటే ఆత్మఫలం, అదే రెఫరెన్స్. అదే నన్నే అడిగాడు, నాకు బాగా గుర్తు. కావాలని అడిగారు, నాకు బాగా గుర్తు అన్న, నాకు బాగా గుర్తు. కావాలని నన్ను అడిగారు, నాకు బాగా గుర్తు, అందుకే చెప్తున్నాను. తర్వాత మొదటి వారం ఆత్మకూటం జరగలేదు. 2వ వారం ఫస్ట్ నేనే ఎన్కౌంటర్ అయ్యాను. హల్లెలూయా హల్లెలూయా. నేను పైన చెప్తున్నాను అభిషేక్ లేడు, తను రాలేదు. ఈరోజు నువ్వు అభిషేకం పొందుకోవాలి. తనను గేలి చేస్తూ అవమానిస్తూ కూర్చున్న నన్ను ఫస్ట్ ఆత్మకూటలో నేనే ఎన్కౌంటర్ అయ్యా. ఆ రోజు భోజనం లేదు. విజయన్ని అడిగిన, ఏంటన్నా అసలు నిద్ర పట్టట్లేదు, నేను ఇంతలా ఉన్నా కానీ బలహీనుడైపోయాను, అసలు భోజనం చేయలేదు సరిగ్గా. ఏంటి ప్రభు అంటే ఫస్ట్ టైం ఎన్కౌంటర్. నేను మరలా విజయన్న దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత నేను కాస్త నా హృదయం స్థిమితంగా, నా హృదయం నెమ్మదించినట్లు జరిగింది. నెమ్మదిగా ఈ 60 దినాలు అనేకమైన ఉపదేశాలతో మమ్మల్ని నింపి సిద్ధపరిచి ప్రార్థనాభిషేకముతో, వాక్యాభిషేకముతో, ఆత్మాభిషేకముతో ప్రతిరోజు కూడా ఈ హెర్మోన్ ప్రాంగణంలో మమ్మల్ని నింపుతూ సేవ కొరకు సిద్ధపరుస్తూ వచ్చారు.
మేము కృతజ్ఞత చూపాలని, కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ విధంగా మమ్మల్ని నడిపించిన ఈ హెర్మోన్ మినిస్ట్రీస్కి, హెర్మోన్ కుటుంబ సభ్యులకు, సేవకులకు, పరిచర్య చేసిన తండ్రులకు, తల్లులకు, ఈ హెర్మోన్ విశ్వాసులందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు తన దాసులను వాడుకున్న విధానాన్ని బట్టి నేను స్తోత్రాలు చెల్లిద్దాం.